చేసుకొని సజీవుల దేశం ఉంచినందుకై జీవము గల దేవదేవుడికి వేలకు వేలుగా కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ఈ సమయంలో దేవుని మాటను మనము చదువుకోవడానికి సిద్ధపడుతున్నాము. ఈ సిద్ధపాటు ఎందుకు మనకంటే దేవుడు చేసిన ప్రతి మేలు బట్టి మనం ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి, ప్రార్థించాలి, స్తోత్రించాలి. సమస్తము ఆయనకు ఘనత కలిగేటట్టుగా ఆయన పేరిట సంఘంలో చేరవచ్చిన మనమందరం కూడా ఇవన్నీ చేస్తే ఆయన సమస్త విషయంలో ఆయన సమాధానపడి మనకు సమాధానపరుస్తుంటాడు. అందుకే దేవుడి పేరిట ఈరోజు సమస్తము ఆయనను స్తుతించుచున్నవి. అంటే లోకంలో ఉన్న అంతా కూడా ఆయనను స్తుతించుచున్నాయి. ఎందుకో సమస్తం ఆయనను స్తుతించున్నవి అంటే ఆయన కీర్తన 24వ అధ్యాయంలో భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసుడు దేవునివే. ఈ లోకము ఎందుకు ఆయనను స్తుతిస్తుంది? కారణం ఏమి అంటే ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయినాడు. ఆకాశమును ఆయన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీరు అందే కానీ ఏ నామన రక్షణ లేదు. అన్నీ కూడా ఆయనను స్తుతిస్తున్నాయి. కానీ నరులైన మనమందరం కూడా ఆయనను స్తుతించలేక, ఆయనను ఆరాధించలేక, ఆయన గురించి పాడక మనకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఆశీర్వాదములను మరి సమస్త దీవెనలను ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని మనం పొందాలంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం భాగం చూస్తే ఆ మాట మనకు కనపడుతుంది. మనం అన్నీ కూడా ఆయన ద్వారా పొందాలనుకున్నప్పుడు ఈ సమస్త సృష్టి ఆయనను మరి స్తుతించినప్పుడు మనం కూడా స్తుతిస్తే, ఈ సృష్టిలో ఉన్న మనమందరం కూడా ఆయన స్తుతిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయన భక్తి కలిగి జీవిస్తే మనకి ఇవి దొరుకుతాయి. 22వ అధ్యాయము 4వ వచనం భాగం. అందరికీ కాదండి, యెహోవా యందు భయభక్తులు గల కలిగి ఉండుట. ఇది వినయ విధేయత, భక్తి భయం లేకపోతే మనము ఏ విషయంలో కూడా దేవుని ద్వారా పొందవలసిన వాటిని పొందలేము. వాటిని కలిగి జీవించడానికి కొరకే దేవుడు సెలవిస్తున్నాడు. మీరందరూ కూడా వినయ విధేయత కలిగి భక్తితో నన్ను ప్రార్థన చేసి స్తుతిస్తే మీకు ఇవి దొరుకుతుంది. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, చూడండి, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును ఇవే దేని వల్ల కలుగుతున్నాయి? వినయమునకు ప్రతిఫలంగా దేవుని యందు భయభక్తిగా జీవించడం వల్ల ఏమేమి దొరుకుతున్నామా? ఐశ్వర్యమును, ఘనత, జీవం, ఇవి కూడా దొరుకుతాయి. ఆయనను స్తుతిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయన గురించి పాటలు పాడితే, ఆయన గురించి చేసిన వేరు విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మానక ఉంటే దేవదేవుడు మనతో కూడా ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకొరకే మానవులుగా మనం ఈ లోకంలో దేవుని ద్వారా పొందిన మేలన్నింటిని బట్టి ఏమీ కూడా దేవుడు చెల్లించలేక ఆరాధించకపోతే దేవుడు సెలవిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకోవడం, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు. అవన్నీ కూడా నన్ను స్తుతిస్తున్నాయి, అవన్నీ నన్ను ఆరాధిస్తున్నాయి, అవన్నీ నా గురించి ప్రార్థన చేస్తున్నాయి. కానీ మీరు ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు? ఈరోజు ఆదివారం దినం లేస్తేనే ఎంతమంది ప్రార్థన చేసేటారు? ఎంతమంది ప్రార్థన చేసి ఎంతమంది దేవా ఈ యొక్క ఆదివారం దినాన్ని మా జీవితాలకు, మా కుటుంబానికి, సంఘానికి ఇచ్చినారు. అందుకే మీకు వేలకు వేలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ముందున ఈ దినము మా పట్ల ఏమైందో మాకు తెలియదు. మీరే మాకు కాపరిగా ఉండి, మాకు నడిపించే అధ్యక్షుడిగా ఉండి, మా పోషకుడిగా ఉండి మమ్మల్ని సంరక్షించండి అని ప్రార్థన ద్వారా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ముందుకు వస్తే ఆయన తన దూతల కాపుదల కింద మనల్ని భద్రపరుస్తున్నాడు. అందుకే సమస్తము ఆయనను స్తుతిస్తున్నవి. ఎందుకంటే భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు దేవునివి. సమస్తములో ఆకాశ పక్షులు, భూపశువులు, జంతువులు అన్నీ కూడా స్తుతిస్తున్నాయి. ఎందుకంటే అన్నీ కూడా ఆయన మూలముగా కలిగెను. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో
1-2 వచనం చూస్తే దేవుడు సెలవిస్తున్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడైనను. ఎంత గొప్ప మాట! ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. థ్యాంక్ గాడ్. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అందుకే సమస్తం ఆయనను స్తుతిస్తున్నాయి. ఎవరు? కేవలం మట్టితో చేయబడిన మనమే కాదు, మాట చేత ఏర్పాటు చేయబడిన ఈ ప్రకృతి కూడా, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాయి. కానీ మీరైతే నాయన ఏమైనారో మీరు చూసుకోండి. ఒకవేళ మీరు నా దగ్గరికి వచ్చి నన్ను స్తుతించేవారుగా, పాడేవారుగా, ప్రార్థించేవారుగా ఉంటున్నారే కానీ నా యుద్ధకు రాదగిన రీతిగా కూడా వస్తున్నారు. నన్ను స్తుతించడానికి మనసు లేక స్తుతిస్తున్నాను అని చెప్పేసి దేవుని మాట చెల్లిస్తుంది. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఎంత మంచి మాట చెప్తే చూడండి. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగిన వారిగా ఉన్న ఆ దేవదేవుని, జీవముల దేవుని మనము ఆరాధించలేక, స్తుతించలేక మనకి వెనుకైపోతున్నాము. మనగా దూరం అయిపోతున్నాము దేవునికి. మనంగా సమయాన్ని మనము వ్యర్థం చేసుకుంటున్నాము. అందుకే ఆయన దగ్గరికి వచ్చే వారందరూ కూడా ఆయన ఉన్నాడని, తన వెతుకు వారికి పనులు దయచేస్తాడని నమ్మకముగా, యథార్థతతో, భక్తితో ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఏ విధంగా దేవుని స్తుతిస్తుందో, సృష్టిలో ఉన్నటువంటి వారందరిలో కూడా మనం ప్రథమమైన వారిగా ఉన్నాము. కాబట్టి ఆయనని ఈ విధంగా స్తుతించాలి. స్తుతించకపోతే, వచ్చి కూడా మనం పాడకపోతే, వచ్చి కూడా మనం ప్రార్థన చేయకపోతే, సమస్యను కలిగి ఉండి కూడా దేవుని కోసం మనం చేయవలసిన పనులు చేయకపోతే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. 33వ హెజ్కేలు గ్రంథము 31వ వచన భాగము చూడండి. స్తుతించలేని వారుగా ఉంటున్నారు. ఎంత మంచి మాట అన్నమాట. ఎవరి జనులు? నీ జనులు, నా జనులు, మనందరి జనులు, మనమందరం కూడా ఆయన జనులమే. బాగా విన్నాను, ఆయన జనులమే మనమందరం కూడా. అందుకే దేవుడు సెలవిస్తాడు, నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి, వాయమ్మో, రాదగని విధముగా నా యొద్దకు వచ్చి నా జనులైనట్టు బాగా నుంచి కూర్చుంటారు, ప్రార్థిస్తారు. ఇదొకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి దయచేసి. ఎవరు ఏ స్థితిలో, ఏ స్థలంలో ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా మనం ప్రార్థన చేయటం మానకూడదు. పాటలు పాడటం, ప్రార్థన చేయటం మానకూడదు. దేవుడి కార్యములో పరిచర్య చేయడం, ఆరాధించడం, సత్కార్యం చేయటం మానకూడదు. ఇవన్నీ చేస్తూ ఉంటే మానకుండా ఆయన మనతో కూడా ఉండి మనం నివసించి సంచరిస్తున్నాం. కానీ నా వారుగా ఉంటున్నారు, నా దగ్గరకు వచ్చినారు, నా మాట వింటున్నారు, కానీ నన్ను స్తుతించలేక రాదగని విధంగా నా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడవరు. వాటిని అనుసరించి ప్రవర్తించరు, నడవరు. వారిని అనుసరించి నడవరు, ప్రవర్తించరు. అందుకే ఈ లోకంలో నరులైన వారు ప్రార్థించకపోయినా, స్తుతించకపోయినా దేవుడు సెలవిస్తాడు, మీ అందరూ ఏమి చేయకపోయినా నేను కలగజేసినటువంటి ఈ ప్రకృతి నన్ను ఆరాధిస్తుంది, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా నన్ను స్తుతిస్తున్నాయి అని ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. చెప్పమా, ఇంకా చదువుకేమన్నాడు? వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయమును లాభమును అపేక్షించుచున్నది. ఎంత గొప్ప మాట అండి ఇది. చాలు, వారి హృదయం ఏం చేస్తుంది? లాభమును అపేక్షిస్తున్నది. అందుకొరకనే ఈ లోకంలో నరులుగా మనం బ్రతికిన కాలంలో దేవుని మనం ఎందుకు స్తుతించాలి? ప్రకృతి ఎందుకు దేవుని స్తుతించాలంటే ఆయన మన నిర్మాణకుడు, ఆయన మన పోషకుడు, ఆయన మన రక్షకుడు. ఆయన కాచిన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రులుగా చేసిన పవిత్రుడైన దేవుడు, పరమ వైద్యుడైన దేవుడు, సమస్త విషయంలో సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుడు. ఆ దేవుడే మనల్ని కలగజేసినాడని ప్రతి విషయంలో, ఏ విషయంలో ఎంతమంది ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, పడుకునేటప్పుడైనా, కూర్చునేటప్పుడైనా, ప్రయాణం అయ్యేటప్పుడైనా, నువ్వు భోజనం చేసినప్పుడైనా నువ్వు ఆయనను స్తుతించి, ఘనపరిచి, స్తోత్రాలు చెల్లిస్తే
ఆశీర్వాదాలు కోరి ప్రార్థన ద్వారా ఆయన పిలిస్తే ఆయన నీ మొర విని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భర్తలను ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? యోబు గ్రంథంలో ఉంది, ఈ నీతికి తగినట్టుగా మీ నివాస స్థలములను నేను వర్ధిల్ల చేస్తాను, నీకు అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళ భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసుడు దేవుని మనము స్తుతించలేకపోతున్నాము. అందుకే ఏమంటాడంటే, నా పిల్లలను మనం వారికి స్తుతించకపోయినా అందరికీ చెప్తాను నేను అని చెప్పి దేవుడు ఏం చెప్తున్నాడు? 117వ కీర్తన 2వ వచనము, నా పిల్లలుగా ఉండి నన్ను స్తుతించలేకపోతే, పాటలు పాడకపోతే, ప్రార్థన చేయకపోతే నేను వాళ్ళకి ఏం చెప్పాలబ్బా, ఏం చెప్పలేను అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు? కాబట్టి యాజనులమా, యాజనులట సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించండి. యెహోవాను మాటకు అర్థము శివకుమార్, యెహోవాను మాటకు అర్థము ఉన్నవాడును అనువాడును, ఆదియు అంతమైన వాడుగా ఉన్నాడు. ఆ దేవుని మనం ఏం చేయమన్నాడంటే, మనం ఏం చేయమంటున్నాడు? అన్యజనులారా యెహోవాను స్తుతించండి. ఇక్కడేమో బాగా వినాలా. మొదటనేమో సమస్త జనులారా అన్నాడు, రెండవ దాంట్లోమో సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించండి. దేవదేవుని స్తుతించండి, ప్రభువులకు ప్రభువును స్తుతించండి. ఆశీర్వాదములకు, సమస్త ధనఘనతలకు, నీతికి కారణభూతుడైన దేవుని దేహముతో, మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ ఆత్మతో దేవుని పాటలు పాడి ప్రార్థన చేయండి. వాక్యము ద్వారా ఆయనతో మాట్లాడండి. ఎవరెవరు ఇక్కడ? సమస్త జనులారా అని చెప్తున్నాడు దేవుడు. రెండవది సర్వజనులారా యెహోవాను స్తుతించండి అని చెప్తున్నాడు. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తున్నారు మరి ఆయన అని చెప్పి చూస్తే 1వ వచనం కూడా 117 మనం ఎందుకు ఆయనను స్తుతించాలి అని చెప్పంటే 117వ కీర్తన 1వ వచనం చూస్తాం. అంత మాటమ్మా. 117వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, అన్యజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఎందుకు మనం స్తుతించాలంటే 1వ వచనం ఇప్పుడు మళ్ళా అది ఎందుకు మనం స్తుతించాలా అమ్మా? ఎందుకు మనం స్తుతించాలి? డేవిడ్ సురేష్ గారు, సురేష్ ఎందుకు మనం స్తుతించాలి? ఆయన కృప మన అందరి ఎడల అధికముగా ఉంది, కొంచెం కాదండి. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది, అధికముగా ఉంది. ఎవరి మీద అయితే దేవుని కృప హెచ్చుగా ఉంటుందో వారు బలహీనులైనా, వ్యాధిగ్రస్తులైనా, నెమ్మది లేని స్థితిలో ఉన్న వాళ్ళున్నా, ఆరోగ్యవంతులుగా ఉన్నా ఆయన భక్తిగా జీవిస్తారు. కాబట్టి వారికి విపత్తు వచ్చినప్పుడు కూడా నోవాహు కుటుంబం ఎక్కడ ఉంది? నోవాహు కుటుంబము నీళ్ళ పైన ఉంది. అంతా మునిగిపోయినా ఎవరు మిగిలిపోయినారు? నోవాహు కుటుంబం మిగిలిపోయింది. ఆ కుటుంబం వల్ల మనం కూడా దేవుని స్తుతించేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా ఉంటే ఆయన కృప హెచ్చుగా మన ఎడలో ఉంటుంది. ఆయన కృప అత్యధికంగా మనతో కూడా ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప సమస్త సమృద్ధిని కలగజేసేదిగా ఉంది. ఆయన కృప మనతో ఉండి మనం నడిపించేదిగా ఉంది. కాబట్టి ఆయన కృప హెచ్చుగా ఉన్నప్పుడు ఆయన విశ్వాసతను, ఆయన విశ్వాసం ఉంచేవారు నిరంతరం నిలుస్తారంట. ఆయన విశ్వాసం నుంచి బ్రతికిన వాళ్ళందరూ కూడా ఏమైనారు? నీతిమంతులుగా తీర్చబడినారు. క్రియరూపకంగా విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి వారు ఎప్పుడూ పని చేస్తున్నారు, దేవుని పని కూర్చొని. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచన చేసి దేవుని ఆరాధించవలసిన వారిని మేము ఆరాధించలేకపోతే, ఈ లోక సంబంధమైన వాటి గురించి చింతపడి దేవునికి దూరంగా ఉంటే మన కుటుంబాలు, మనము
మనకు రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారని కూడా వాక్యం సెలవిస్తుంది. అందువల్లనే దేవుని మాట సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచన భాగం 8 నుంచి 11 వరకు. అమ్మా రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. నేను చెప్పునదేమనగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు సంఘములో ఉన్న వారితో, నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును. ఎవరంటున్నారు? దేవుడు సత్యవంతుడని విషయంలో స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి, అన్యజనులంట, అన్యజనులు ఎవరి గురించి? ఆయన కనికరములను గూర్చి దేవుని మహిమపరచుటకును. థాంక్ గాడ్. అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి కలవారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతించుదును. ఎక్కడ స్తుతించాలి? మనం అన్యజనులు కూడా స్తుతించాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ పాటలు పాడుతున్నారంటే మీరందరూ ఏం చేస్తున్నారు? పాటలు పాడడానికి రావడం లేదు, ప్రార్థన చేయడానికి రావడం లేదు. వచ్చి కూర్చొని వినిపోయే కదా, వినదాన్ని అనుసరించి నడిచేవారుగానే ఉండాలా? పాటలు పాడేవారుగానే ఉన్నా, ప్రార్థన చేసేవారు ఉన్నా, పరిచర్య చేసేవారు ఉన్నా, ముఖ్యంగా బోధ చేసేవారుగా ఉంటున్నాం అన్నట్టు కూడా కాదు. బోధ చేసేవారుగా ఉండవచ్చు కానీ పరిచర్య లేదు, ఆతిథ్యం లేదు, సత్కార్యం లేదు. అటువంటిప్పుడు అది దేవునికి చేరనే చేరదు. దేవుని వారు మహిమపరచడానికి వీలు లేదు. అందుకొరకే అన్యజనుల మధ్య నేను నిన్ను స్తుతించేదను, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, అన్యజనులారా ఆయన ప్రజలతో. అయ్యా మీరందరూ రండి ప్రార్థనకి అని ఆడ రోడ్ పొడవుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకురావచ్చు, ఇళ్ళ దగ్గర ఉన్న వారిని పిలుచుకురావచ్చు, మనకు కనపడిన వాళ్ళందరినీ పిలుచుకురావచ్చు. వాళ్ళందరినీ కూడా చెప్పవచ్చు, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని స్తోత్రం చెల్లించండి, దేవుని వాక్యం ద్వారా మనం బ్రతుకుని బలపరుచుకుందాం రండి అని ఒకరికొకరు పురికొల్పుకోవాలా. ఎప్పుడు పురికొల్పుకోవాలా? నిత్యము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ఎప్పుడెప్పుడు పురికొల్పుకోవాలా? ఏ సమయం వరకు పురికొల్పుకోవాలి? దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అండి. నిరంతరం స్తోత్రాలు ఉన్నవాడుగా ఉన్నా ఆయన ప్రజలమని చెప్పుకుంటూ ఆయనను స్తుతించలేని వారి కోసంగా ఆయన బాధపడి అన్యజనులకు, సర్వజనులకు, సమస్త జనులకు అందరికీ చెప్తున్నాను, మీరు అందరూ స్తుతించండి. చదవమా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. ఏదిగా కూడుకున్నారా? సమాజంగా కూడుకున్నారా? ఎక్కడ ఏ స్థలంలో దేవుని మాట ఉందో అక్కడికి మనము దేవుని కుమారుని క్రీస్తులో చేర్చబడాలి. అక్కడ ఆయన కుమారుని క్రీస్తు సంఘముగా కూడుకునే వారికి ఉండాలా. ఆయన సంఘమైన శరీరంలో తన బిడ్డలుగా జీవించుకునే వారికి మధ్యన మనం కూడుకోవాలి. అందుకొరకేనే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు. దయచేసి అందరూ కూడా ఒకరినొకరు హెచ్చరిక చేసుకొని రండి దేవుని దగ్గరికి. మీరు పిలిచినారనుకో, మీరు స్వార్థ చేసినట్లే లెక్క. మీరు రండి అని పిలిచినారనుకో, కార్యక్రమం ప్రభువులోని నడిపించిన వారే, అన్యజనులైన వారిని నమ్మిన వారిని కానీ మనము పిలిస్తే మనం ఆయనను స్తుతించిన వారు, ఆయనకు స్తోత్రం చెల్లించిన వారు, ఆయనను మహిమపరిచిన వారు ఉంటాం. మరి ఎంతమంది ఏ విధంగా చేస్తున్నారు? మనకు మనంగానే రాలేకపోతున్నాము, మనకు మనంగానే రాలేని స్థితిలో ఉంటుంటాం చాలా స్థలం కాదు. ఆ దినము సమీపించగలదు, ఒకరినొకడు చూచినగలదు, మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఏం చేయడానికి వస్తున్నాం ఇక్కడ? ద్వేషం చెప్పడానికి కాదు, ప్రేమ చూపుటకును మంచి కార్యములది. దేవుడు మంచి కార్యం చేస్తాడు, మనుషులు చెడగొడతారు.
మంచి కార్యములు చేసేవారు ఎప్పుడైనా సరే మంచిగా చేస్తే దేవుడు ఎవరి ద్వారైనా చెడిపోబడుతున్నా వారు ఎప్పుడు చెడిపోరు. అందుకొరకే మరొకసారి ఏమంటున్నామా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును. ఏ కార్యము? సత్కార్యము. సత్కార్యం అంటే అమ్మా పరిచయం. శారమ్మ ఏమైనా చేసిందా? ఏం చేసింది శారమ్మ? ఎవరికైనా చెప్పండి. శారమ్మ ఏం చేసింది? సత్కార్యం చేసింది. లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేసింది? అన్ని వాడమే దేవుని వాక్యం విన్న తర్వాత ఆమె హృదయం చెరబడినప్పుడు దైవ సేవకులతో అంటున్నాడు, అయ్యా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలంటే దేవుని మాట ప్రకటించినప్పుడు ఆ వ్యాపారస్తురాలైన అనిరాలు, తుయతైన పట్టణస్తురాలు, లూదియా అనే దైవభక్తి గల స్త్రీ వెంటనే వాక్యం ప్రకారంగా తన ఇంటి వారందరూ రక్షించుకోవడానికి వాక్యం వినడానికి వచ్చిన ఆమె, ప్రార్థనలో కూర్చున్న ఆమె ఇప్పుడు ఏం కార్యం చేసిందంటే బాప్టిజం ద్వారా తన కుటుంబాన్ని ప్రభువులో చేర్చుకోగలిగింది. ప్రభువులో చేర్చుకోగలిగిన తర్వాత ఏం చేసింది ఆమె? అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనకు మాట ఉంటుంది. ఈ లూదియా అనే దైవభక్తి గల స్త్రీ దేవుని స్తుతించింది, కనపరిచింది, మహిమపరిచింది. ఎప్పుడు? వాక్యం విన్న తర్వాత. నిజంగా మేము అన్యులము, ఒక విగ్రహారాధికులుగా ఉంటుంది. అటువంటి వారిని ఆయన మమ్మల్ని దేవుడు నిజంగా మా కోసం వచ్చినాడా? అంత గొప్ప దేవుడా? ఆయన అంత గొప్ప దేవుడు అయినాడు కాబట్టి ఆయన కార్చిన రక్తం చేత పాప విమోచన ఉందని సెలవిస్తున్నాడు కదా అని ఆమె చెప్తుంది ఇక్కడ. అప్పుడు లూదియా మీరందరూ దైవభక్తి గల స్త్రీలే, ఎవరు కాదని కాదు మాత్రం. మీరందరూ కూడా దేవుని దాసులే. మీరందరూ మంచి కార్యములు చేయటంలో ఆసక్తి కలిగి ఉన్నవారుగా ఉన్నారు. చెడు కార్యం విషయంలో దూరంగా ఉండి మంచి చేయమని ప్రోత్సహించేటువంటి కుటుంబాలుగా ఉన్నారు. కాబట్టి ఈ దైవభక్తి గల స్త్రీని గురించి మనం నేర్చుకోవాలి అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నామా? అప్పుడు లూదియా అనే దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఏం వ్యాపారం చేసేదైనా? దాసన, ఊదారంగు పొడి. ఇది ప్రతి విధమైన వ్యాపారం చేసుకుంటూ బ్రతికిదానా. ఇప్పుడు ఏం చెప్తుంది? ప్రభు ఆమె హృదయమును తెరిచని కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. మనసు పెట్టింది, మనసులోనికి చీల్చుకోగలిగింది. పౌలు చెప్పిన మాటలు విని దేవుని స్వీకరించడానికి సిద్ధపడుతుంది. మరి ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఎవరైనా బాప్టిజం తీసుకోలేని వారంటే కూడా బాప్టిజం ద్వారా దేవుని ధరించుకొని సత్కార్యం చేసేవారు ఉంటే సిద్ధపడాలి. బాప్టిజం ద్వారా మన పాపములు కడిగి వేసుకొని పరిశుద్ధుడైన దేవుని దాసులుగా పరిశుద్ధులుగా చేయబడాలి. అప్పుడు ఈమె ఏం చేసిందో చూడండి. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినప్పుడు ఏమన్నారు? ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినప్పుడు. మరి మీ ఇంటి వాళ్ళు ఎంతమంది అయినా బాప్తిస్మం పొంది లేకుంటే బాప్తిస్మం పొందండి, స్తుతించండి, దేవుని కనపరచండి, దేవుని ఆరాధించండి, దేవుడు చేయవలసిన కార్యం చేయడం సిద్ధపడండి. ఈ కార్యములన్నీ మీరు చేస్తే ఆయన ద్వారా రావాల్సిన ఫలం ఏమైందంటే సామెతలు 22:4 చూసుకునే కదా, అవన్నీ మనకు వస్తాయి. రైట్. వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవము మనకు. థాంక్ గాడ్. దేవునికి స్తోత్రం. ఆమె ఇంటి వారందరూ కూడా ఏం చేశారమ్మా? బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే. సేవకులతో మాట్లాడుతున్న దైవజనులతో, అయ్యా నాకు నా కుటుంబానికి మీరు బాప్తిస్మం ఇచ్చినారు, నేను క్రీస్తు సంఘములో సభ్యులుగా ఉండే భాగ్యాన్ని కలిగజేస్తున్నారు. ఇదిగో మరి మీరు మా ఇంటికి రండి, నా ఇంటికి వచ్చి ఉండుడని. ఏమంటున్నామా? ఎవరిని పిలుస్తుందమ్మా? ఎవరు పిలుస్తుంది? సేవకుని పిలుస్తుంది కదా. సేవకుని పిలిస్తే ఎవరిని పిలిచినట్ట?
ఓ నువ్వు పో, మాకొద్దు పో అని చెప్పి అంటే యేసుప్రభు ఏమనకపోయినా యేసుప్రభు శిష్యులు ఏమన్నారంటే మనం ఇంతగా ప్రయాసపడి వీళ్ళకు స్వార్థ ప్రకటనకి వస్తే మన అందరినీ తిరస్కరిస్తున్నారు, మిమ్మల్ని స్తుతించలేకపోతున్నారు, నీ ఘనతను కనపరచలేకపోతున్నారు, నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడతలేదు కాబట్టి మేమే యాక్షన్ తీసుకుంటాము అంటే వద్దు. లూకాసు వార్త 5వ చూడండి అన్నమాట. ఇప్పుడు రెడ్డి అప్పుడు ఆ దేవుని సేవకులను ఆ ఇంటి లూటి అనే దైవభక్తి గల స్త్రీ చేర్చుకోగలిగింది. వేడుకొని బలవంతం చేసింది అంటే అట్లా చాలా మంది స్త్రీలు ఎంతో మంది సంఘంలో చేర్చబడిన తర్వాత పరిచయం చేసి ఆతిథ్యం ఇచ్చి సత్కరించి సంఘ క్షేమాభివృద్ధిలో ముందుకు సాగుతూ దేవుని స్తుతిస్తున్నారంటే ఇది ఆశీర్వాదాలకు ఐశ్వర్యాలు ధనగలతో నిలబడిన దేవుడి పిల్లలని నేను చెప్తున్నాను అని చెప్పిన వాక్యం. మీరు నా పిల్లలు, నా సొత్తు, నా జనము, నా రాజ్యము అని చెప్తున్నాను. అందుకే నా ఇంటికి వచ్చి ఉండడానికి వారిని ఏం చేసింది? బలవంతం చేసింది. ఎంత మంచి మాట. నా దగ్గరికి రండి, మా ఇంటికి రండి అని చెప్పి బలవంతం చేసి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? భోజనం పెట్టి వసతులు చేసి సమకూర్చి చాలా జాగ్రత్తగా వారికి చేయవలసిన కార్యం. ఇది ఎవరి కొరకు చేసినట్టుగా? దేవుని కొరక, పౌరుడి కొరక? దేవుని కొరకే కదా. మరి నీవు నేను మనమందరం దేవుని కొరకు చేస్తున్నాం గొప్ప కార్యమే, కానీ ఆయన మాట విని దాన్ని అనుసరించి నడుచుటో ఆయనను స్తుతించుటో వెనకబడిపోతే మనం ఏమైపోతాం, మన స్థితి ఏమి అని మనల్ని మనగా ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుని మనము స్తుతించాలి. ఈరోజు అందుకే నేను చెప్పేది ఏమంటే దేవుని వాక్యంలో సమస్తం ఆయన ఎందుకు స్తుతిస్తుంది అంటే ఆయన సృష్టికర్తగా ఉన్నాడు, ఆయన అన్నిటినీ కలగజేసిన వాడిగా ఉన్నాడు, నరులైన వారిని చేసిన వాడిగా ఉన్నాడు. కానీ అందరూ కూడా ఆయన స్తుతించలేకపోయినా ప్రకృతిని గురించి చెబుతున్నాడు. ఈ ప్రకృతిని కూడా ఆయన స్తుతించలేకపోతే అవి రాలిపోతాయి. అందుకే సేవకులైన వారికి కూడా దేవుడు సెలవిస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పాడు. 33వ కీర్తన చూడండి. ఇప్పుడు వీళ్ళందరూ అయిపోయినాడు స్తుతించాడు. ఇప్పుడు సేవకుడు చూడమని ఎంత మంచి మాట చెప్తున్నాడు. 33వ కీర్తన 1-2 వచ్చినాడు. అమ్మా సేవకులను కూడా చెప్తున్నాడు. తర్వాత చూపిస్తానా? ఇప్పుడు ఏం చెప్పాను చదవండి. 33వ కీర్తన. అమ్మా ఇప్పుడు అంత కలిసి ఎవరెవరి పిలిచి స్తుతించమన్నాడమ్మా? ఫస్ట్ అందరి కూడా మనం నా పిల్లలు స్థుతించలేకపోయినా పర్లేదు, వీళ్ళని స్థుతించండి అని చెప్పినాడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? నీతిమంతులారా ఆనందగానము చేయండి. అబ్బా ఎంత మంచి మాట అయ్యా. నేను అనుకుంటాను ఎప్పుడు బలహీనమైన ఏ స్థితిలో ఉన్నా దేహాన్ని విడిచిపెట్టిన దేహంలో ఉన్న ఆయన కొరకు మనం జీవించాలి అనే ఒక దృక్పథం, ఒక నమ్మకం, ఒక విశ్వాసత కలుగజేసినాడు కుటుంబాలకు. అందుకే ఇప్పుడు ఎవరిని స్తుతించమన్నాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నీతిమంతులు ఉన్నారు కదా. నీతిమంతులను ఏం చెప్పినాడు? చదవాలి మన. నీతిమంతులారా ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట అది. నీతిమంతులుగా ఉండి ఆయనని స్తుతి చేస్తే మనము యథార్థవంతులుగా మనకు శోభస్కరమా శ్రేయస్కరమా? ఈ రోజుకి మనం బ్రతికినాము, ఈ రోజుకు బలహీనలు ఉన్నాం, బాధలు ఉన్నాం, బ్రతికినాము, ఈ దినాన్ని చూస్తున్నాము అంటే ఎవరి దయ ఇది? ఎవరి సంవత్సరాన్ని ఇచ్చింది? ఎవరి మార్చి నెల 9వ తారీఖుని ఇచ్చింది? మన తల్లిదండ్రుల, మన భర్తల, మన భార్యల, మన పిల్లల కాదు, ఆయన ఇచ్చినాడు. ఎట్లా ఇచ్చినాడు? ఆయన భయభక్తులు గల వారిలో జాలిపడి దయ చూపేవాడు ఉన్నాడు. కీర్తన గ్రంథంలో 65వ కీర్తన 11వ వచనంలో దేవుడి మాట తన పిల్లలైన వారికి విధంగా ఇస్తున్నాడు. స్తుతించే వారికి, స్తోత్రించే వారికి, పరిచయం చేసేవారికి, ఆతిథ్యం ఇచ్చేవారికి, ప్రార్థన చేసేవారికి అందరికీ కూడా దేవుడు ఈ స్థితి ఇస్తున్నాడు. ఏమి ఇచ్చాడు?
సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఈ సంవత్సరాన్ని మనము దయా కిరీటంగా పొందగలిగినాం. ఈ సంవత్సరాన్ని మనం చూస్తున్నాం. సంవత్సరములు నీవు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఆయన అడుగుజాడలో నడచడానికి మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెలుకోగలిగిన వారే పౌరుషముతో ప్రేమతో మంచి కార్యములు చేస్తూ మంచి కార్యముల విషయంలో శ్రద్ధ కలిగి ఆయన స్తుతిస్తే ఆయన ఆరాధిస్తే సమస్తమును సమకూర్చి మేలు చేత మన హృదయాలను తృప్తిపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన స్తుతించే వారందరికీ, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి, ఆయనను స్తోత్రించే వారికి అందరికీ ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. సమస్తము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, దయచేసి బాగా వినండి, మంచి మాటని. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము నీటిని తీర్చును. మీరు దేవునికి ఎంత అయితే చేస్తారో అంతకంటే దేవుడు మీకు ఇచ్చి మీ కుటుంబాలను వర్ధిల్ల చేస్తాడు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అని చెప్తుంది వాక్యం. మనం స్తుతించకపోతే మాటి మాటికి ఏమన్నాడు, మా ప్రజలుగా మీరు ఉండకపోయినా నేను సమస్త జనులకు అన్యజనులకు అందరికీ నేను సెలవిస్తా, వాళ్ళు నన్ను స్తుతిస్తారు అని చెప్పాడు. కాబట్టి దేవుని మాట క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతలు తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. ఎంతవరకే? యుగ యుగములు. ఎప్పుడైనా మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత ఆనందం. యుగ యుగములు మేము మనం అందరం కొన్ని తరాలు చూస్తాం. 100 సంవత్సరాలు ఒక 4 తరాలను చూస్తాం కదా. పెద్దలు నాగరాజయ్య గారు 100 సంవత్సరాలు ఒక 4 తరాలు చూడవచ్చు, 3 తరాలు చూడవచ్చు. కానీ దేవుడు పిల్లలు, దేవుడు ఎప్పుడు ఉంటాడా? నిరంతరము తరతరములు ఉండేవాడుగా ఉంటున్నాడు. అందుకనికి 113వ కీర్తనలు చూసుకుంటాం. ఇప్పుడు 1 నుంచి 3 వరకు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. 13 యెహోవాను స్తుతించుడి. ఎవరికంటే అన్నప్పుడు సేవకులు. వాళ్ళు పాడలేని వారి మధ్యన పాడండి, ప్రార్థన చేయలేని వారి మధ్య నుండి ప్రార్థన చేయండి, వాక్యం చదవలేని వారి మధ్యన మీరుండి వారికి వాక్యం చదివించండి. ఇవన్నీ మీరు చేసి వారిని మీరు ఎదిగింపజేయండి అని సేవకులు చూస్తూ సేవకులు తగ్గుడు. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించండి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని. ఎప్పుడంట మనము ఆయన పిల్లలుగా ఉన్న మనం ఎట్లంట సేవకులైన వారితో విశ్వాసం కూడా ఏంటంట సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఏ నామం అది? యెహోవా నామం. యెహోవా నామము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా ఆయన నామము స్తుతి నొందదగినది, పూజింపదగినది. పూజకు అర్హుడైన దేవుడు, మహాత్యాము గల దేవుడు, పరమ వైద్యుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, మన అందరికీ కావలసినటువంటి దేవుడు, మన అందరినీ కూడా తన యొక్క గుప్పిటిలో ఉంచుకొని, తన యొక్క బలిష్టమైన చేతుల క్రింద ఉంచుకొని తన నీతిని నెరవేర్చమని చెబుతున్నాడు. సేవకులారా మీరు నేర్పించండి. మేము నేర్పించలేదేమో అనిపిస్తుంది. పిల్లలు పెద్దలైనా దేవుని సంఘములో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, కుటుంబంలో క్రమశిక్షణ పద్ధతి ఇవన్నీ ఉంటే కుటుంబం ఉంటుంది. క్రమశిక్షణ లేని కుటుంబమైనా సంఘమైనా ఏమైపోతుందంటే దేవుని స్తుతించలేదు.
లోకానికి దగ్గరలో అయిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. ఆ విధంగా ఉండగా దేవునికి దగ్గర ఉండి దేవుని స్తుతించండి, అది మంచిది. దేవునికి స్తోత్రం చెల్లించండి, అది మంచిది. దేవుని కార్యవిషయంలో శ్రద్ధ చూపండి, అది మంచిది. పరిచయం చేయండి, అది మంచిది. అందుకే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు కూడా ఆయన నామము స్తుతింపదగినది. నెక్స్ట్ ఇప్పుడు 89వ కీర్తన 52వ వచనంలో ఎంతవరకు మనం ఆయన స్తుతించాలి? అమ్మా ఆమేన్. ఎవరు స్తుతించదలమా? యెహోవా నిత్యము స్తుతినందునుగాక. ఆమేన్. ఎంత మంచిగా 119వ కీర్తన 164వ వచనం. ఎన్నిసార్లు దేవుని స్తుతించినాడు ఇక్కడ భక్తుడు? నీవు నేను మనం అందరూ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎన్నిసార్లు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, నా కుటుంబంలో ఇంత గొప్ప కార్యం జరిగించడం నేను, అందుకే నీకు స్తోత్రం అనాలి. నా కుటుంబాన్ని ఈరోజు ఈ స్థితికి తెచ్చినాం, స్తోత్రమైన అని మనకు చేసిన మేలు బట్టి ఆయనకి వందనాలు స్తోత్రం చెల్లించాడు. కానీ ఎదుటి మనిషి కనపడినప్పుడు ప్రైజ్ రావడం అనే మాట అది సమంజసమైనది కాదని కూడా తెలుస్తుంది. ఎదుటి మనిషి కనిపినప్పుడు చాలా మంది ప్రైజ్ రావడం అంటారు, అది తప్పు. వాక్యం ఏంటంటే ఎదుటి మనిషి కనపడినప్పుడు వందనాలు చెప్పండి. ఎదుటి మనిషి కనిపడినప్పుడు ఆయనతో కూడా మీరు ముచ్చటించండి. చదవమ్మా. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్ని మార్లు స్తుతిస్తున్నారా? ఎవరన్నారేమాట? దావీదు మహారాజు అంటున్నాడు, దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఎప్పుడు ఎక్కడెక్కడమ్మా? 150 కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి. థాంక్ గాడ్. ఎక్కడ? ఏ ఆలయం అది? ఈ ఆలయమా? ఇది కాదు. ఇది ఇంత పెద్ద గొప్పగా ఉన్నది కాదు. దీన్ని చూసుకొని మురిసిపోయేది కాదు. ఇంకా పెద్ద గోపురాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి అని చూసుకొని మురిసేది కాదు. ఈ దేహమైన దేవాలయంతో దేవుని మాట చెప్తుంది, నా మాట కాదు. ఇవన్నీ అటువంటి దేవాలయం చూసి మురిసిపోవచ్చు. ఆయన ఈ దేవాలయం కాదు, ఈ కట్టడాలను చూసి కాదు దేవుడు సెలవించేది. ఏమన్నాడమ్మా? యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయం నందు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతి. పరిశుద్ధ ఆలయం అంటే మనమే ఆలయం. మనం పిలిచిన దేవుడు పరిశుద్ధుడమ్మా. కాబట్టి మనము పరిశుద్ధ ఆలయంలో దేవుని కొరకు ఉంటే మన దేహమైన దేవుడు నివసించి మన అవసరతలన్నీ తీరుస్తాడు. మన అవసరతలన్నీ తీర్చబడాలా, మనం నిత్యరాజ్యానికి వారసులు కావాలంటే అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విడిచుటందును, ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండాలి. ఎట్లా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం చదువుకొని ముగిద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకాను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి 40వ వచనం. వారేక మనస్సులై దేవాలయంలో చేరుకున్నప్పుడు ఏ మనసు ఉండాలో మనకందరికీ? ఒకే మనసు. దేవుని మనసు ఉంటే మనకు వచ్చే కీడులన్నీ తొలగిపోతాయి. చూడండి, వారేక మనస్సులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అంత గొప్ప మాట అండి. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. సంఘంగా కూడుకొని ఆరాధించే వారికి ఎక్కడ ఉంటుందట? ఎవరేమో చదువు మరొకసారి దాంట్లో చూడాలి సార్. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఎవరి వలన దయ పొందినారు? ఇప్పుడు ఎవరు వీళ్ళు? ఏక మనసు కలిగి దేవాలయంలో ప్రార్థన చేస్తూ చెడును అసహించుకొని మంచి దయనెత్తుకొని జ్ఞానంతో బ్రతికే వారందరూ కూడా ఎవరు దయ పొందినారు? అమ్మా, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని
వారితో చేర్చుచుండిరి. థాంక్ గాడ్. వారితో అనగా రక్షణ పొందిన వారు పాప క్షమాపణ నీటిలో బాప్తిసం ధరించుకొని ఆయన శరీరమును సంఘంలో అవసరం ఉండేవారితో దేవుడు పిల్లలుగా అన్యజనులైన వారిని ఆయన నమ్ముకున్న వారిని చేరుస్తూ వచ్చాడు. మనమందరం కూడా మరి దేవుని పిల్లలుగా సంఘంలోనికి అనేకులను ప్రభు పేరిట ఆహ్వానించేటువంటి వారిగా ఉండాలి. మన కుటుంబము ఇప్పుడు ఎప్పుడైనా ఆయన కుటుంబంగా ఉంది అంటే మనం ఎప్పుడు కూడా వర్ధిల్లుతాము, ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఎత్తైన స్థానంలో. మనం పేదవారైన పర్లేదండి, దేవుడిలో వర్ధిల్లుతాం, దేవుని స్థితిలో దేవుని ఉన్నతమైన ఆశలో పొందుతాం. కాబట్టి మనుషుల ద్వారా దేవుడి మనం పొందాలంటే ఈ ప్రకృతితో పాటు ప్రకృతిలో ఉన్న మనమందరం కూడా దేవుని యొక్క హస్తము చేత నిర్మాణం చేయబడిన వారిగా ఉన్నాం. కాబట్టి ఆయనను పూజించి స్తుతించి గణపరచుట కొరకై జగత్పునాది వేయబడకం ఈ సృష్టిని కలగజేయకముందే మనల్ని కలగజేసుకున్నాడు స్తుతించమని. కాబట్టి మనం అందరం కూడా ఆయనను స్తుతించి ఆనందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని, పురికొల్పేవారుగా ఉండాలని, ప్రోత్సహించేవారుగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనవి చేస్తూ ముగిస్తున్నాను. మరి ప్రభుత్వ పాల్పంచుకుందాం.